హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన సిరీస్ వచ్చిన అయితే బిగినర్స్కి స్క్రాచ్ నుంచి అంటే ఎలా మొదలు పెట్టాలి, ఏమేమి వర్కౌట్లు చేయాలి అని నేనైతే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మరి ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. మరి అంటే వామ్ వీడియో కూడా పెడితే వీడియోలు ఎంత అయిపోద్ది గైస్. నేనైతే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, వామ్ వీడియో చూడండి. అక్కడ నుంచి వామ్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ అయితే పుషప్ అయితే నేర్చుకుందాం గైస్. మరి మీరైతే బిగినర్ అయినా కొంచెం ఇంటర్మీడియట్ అని మీకైతే పుషప్స్ అయితే ఈ క్యాస్ట్ అయిన దాంట్లో మీకు పుషప్స్ అయితే మెయిన్ గైస్. పుషప్స్ అయితే మీరు నేర్చుకోవాలి. ఇంట్లో మంచం ఉంటే మంచం కానీ ఏదైనా కొంచెం ఇలా హైట్ ఉన్నది కొంచెం తీసుకొని మీరు స్లోగా కిందకి వెళ్ళి స్లోగా రండి గైస్. మరి ఇలాగైతే ఒక 15 reps అయితే చేయండి గైస్. మరి మీకు అలవాటు అయ్యే వరకు ఒక 50 చేసినా 100 చేసినా ఫామ్ లేకుండా చేస్తే వేస్ట్ గైస్. నన్ను అడిగితే లేదంటే మంచి ఫామ్ అయితే నేర్చుకోండి. అయితే వెనక్కి అయితే వెళ్ళాలి కదా హ్యాండ్స్. చాలామంది ఇలా సైడ్కి వెళ్ళిపోతాయి. ఇది చేసినప్పుడు కూడా పొజిషన్ ఇలా బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి రావాలి గైస్. మనకైతే మరి ఇంక్లైన్ పొజిషన్ మీరైతే ఒక 15 బాగా చేయగలను అంటే అప్పుడు మీరైతే ఈ స్టెప్ 2కి అయితే రండి గైస్. మరి ఈ స్టెప్ 2 వచ్చి మనమైతే నేల మీద పుషప్ చేయాలి గైస్. మరి అది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనమైతే నీ పుషప్స్ అయితే నేర్చుకోవాలి గైస్. ఫస్ట్ సేమ్ పొజిషన్ గైస్ అక్కడ ఎలా చేసేలాగా అది కూడా స్లోగా చేయాలి. మీరు ఒక 10 చేసినా చాలు. మీరైతే ఫామ్ నేర్చుకోండి గైస్. ఫస్ట్ స్లోగా కిందకి వెళ్ళి స్లోగా పైకి రావాలి. అంటే ఫస్ట్ మీరు ఇంక్లైన్ పుషప్ మీకు ఒక 15 వచ్చినాయి, బాగా వచ్చినాయి. కానీ నీ పుషప్లో కూడా ఒక 15 వచ్చినాయి గైస్. ఒక 3 స్టెప్ ఏంటంటే మనం డిక్లైన్ పుషప్ అంటే కాలు పైన పెట్టి కిందకి చెయ్యాలి గైస్. స్లోగా చేయండి. మీకు అంత కష్టంగా ఉంటే ఒక 2 రెప్పలు అయినా వచ్చేవాళ్ళు చేయండి. లేకపోతే రాకపోతే మీరు అలా హోల్డ్ చేయండి గైస్, చేయకండి. ఇదైతే పొజిషన్లో ఫస్ట్ మీరు రండి గైస్. స్లోగా మీరు హ్యాండ్స్ చూసుకోండి. స్లోగా కిందకి వెళ్ళండి. నేర్చుకుని స్లోగా చేసి కొంచెం మీకు అలవాటు వరకు స్లోగా చేయండి గైస్. స్లోగా కిందకి వెళ్ళారు, స్లోగా పైకి రండి. ఇలా ఒక 10-15 చేయండి గైస్ రెప్స్. 4 స్టెప్స్ ఒక రోజు అయితే నేర్చుకోండి గైస్. మరి ఒకవేళ మొత్తం అన్ని ఒకరోజు చెప్పినా మీరు మర్చిపోతారు గైస్. అసలే మన వాళ్ళకి మతిమరుపు ఎక్కువ, నాకు ఎక్కువ అనుకోండి. మీరంటే మొత్తం అని ఒకరోజు చెప్తే మర్చిపోతారు. ఏది చేయాలి అది చేయాలి ఇది చేయాలి మీరైతే మర్చిపోతారు గైస్. అందుకని చెప్పి మీరైతే 4 ఒక రోజు నేర్చుకోండి. డే 2లో ఏం చేయాలి నేనైతే రేపు చెప్తాను గైస్. మరి ఈ వాళ్ళకి ఇంతే గైస్ ఈ వాళ్ళ వీడియో. మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మరి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా లేకపోతే ఏమైనా మిస్టేక్ ఉన్నా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ టైం నేనైతే ఆ డౌట్ క్లారిఫై చేయడానికి చూస్తాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.